హాయ్ గాయ్స్! ఈరోజైతే మనమైతే మిల్లెట్స్‌తో అయితే మంచిగా మిల్ మేకర్ పలావ్ లాగా అయితే చేసుకుందాం. కొర్రలనమాట తీసుకున్న ఇక్కడ మిల్లెట్ అయితే. సో, యాజ్ ఇట్ ఈస్‌గా అయితే ఇందులో ఆయిల్ యాడ్ చేసుకొని, నెక్స్ట్ ఆనియన్, టమాటో ప్యూరీ సేమ్ ప్రాసెస్ అనమాట. మనం మిల్ మేకర్ పలావ్‌కి ఎలా చేస్తామో అలాగే చేసేయాలి. సో, ఇక్కడైతే ప్రాసెస్ రన్ అవుతూ ఉంటది. అందులో అయితే సాల్ట్ యాడ్ చేసిన ఇప్పుడు నేను. సో, నేనైతే కొర్రలు మీకు బెనిఫిట్ అయితే చెప్తాను. దాని నుంచి వచ్చే మనకి బెనిఫిట్స్ వచ్చేసి ఎట్లాంటి అడ్వాంటేజెస్ అట్లా ఉన్నాయో చెప్తాను. కొర్రలు అయితే చాలా మంచి మిల్లెట్ అనమాట. మీరు రైస్‌కి సబ్స్టిట్యూట్‌గా కూడా తినొచ్చు అనమాట. ఇక్కడైతే నేను టమాటోస్ అయితే మంచిగా ప్యూరీ అయితే చేస్తున్నాను. మీరు రైస్‌కి సబ్స్టిట్యూట్ లాగా తింటే చాలా మంచిదనమాట. సో, మేము రాత్రి అయితే ఒక్కొక్కసారి నాకైతే చపాతీ చేయాలనిపించకపోతే చపాతీ అయితే గ్లూటెన్ అసలు తినకూడదు. బట్ ఇంకా జొన్న రొట్టెలు చేసే ఓపిక అయితే ఈ జనరేషన్‌లో ఎవరికుంది చెప్పండి. సో, చపాతీ అయితే మనం లిమిటెడ్‌గా తింటాం కాబట్టి ఓకే పర్లేదు. రైస్ అయితే మనం చాలా తింటాం కాబట్టి మేము అలా అనుకోని అయితే ఇక్కడైతే చపాతీకి బదులు రైస్‌కి బదులుగా అయితే చపాతీ అయితే సబ్స్టిట్యూట్ చేసుకున్నామన్నమాట. సో, చపాతీస్ అయితే మేమైతే 3 అయితే తింటాము. నేను మా హస్బెండ్ అయితే. దాంట్లోకైతే హెవీగా కర్రీ అయితే తింటాము. ఒక్కొక్కసారి 2 తింటాము. కానీ ఫిల్లింగ్‌గా లేకపోతే ఇంకొకటి ఎక్స్ట్రా అయితే తింటాము. సో, చపాతీ చేయని రోజైతే ఇలా అయితే నేను కొర్రలు లేకపోతే ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా ఇలా చేస్తూ ఉంటాను. సో, మనం నార్మల్‌గా అయితే తినలేం కాబట్టి మిల్లెట్స్ అయితే. సో, అందుకని చెప్పేసి ఇలా అయితే నేను పలావ్స్ లాగా చేస్తా అనమాట. సో, ఇక్కడైతే మిల్ మేకర్ అయితే తీసుకున్నాననమాట. మా ఆయనకి మిల్ మేకర్ అంటే చాలా ఇష్టము. సో, అందుకే చెప్పేసి నేను మిల్ మేకర్ వేసేసి మిల్లెట్స్ పెట్టాననుకో ఆయన కళ్ళు మూసుకొని తినేస్తాడనమాట. ఎందుకంటే అందులో అయితే నేను పెరుగు రైతా కూడా ఇచ్చేస్తాను కాబట్టి. సో, ఆయనకైతే చాలా ఇష్టం అనమాట. మిల్ మేకర్ కర్రీ అయినా, దాంతో పాటు బిర్యానీస్, పలావ్స్ ఏది చేసినా ఆయనకి ఇష్టం అనమాట. సో, ఇక్కడైతే చూసారు కదా! ఇందులో అయితే మిల్ మేకర్ కూడా యాడ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ మస్ట్ అనమాట. సో, ఇక్కడ వచ్చేసి ఇదైతే మజ్జిగ పులుసు అనమాట. సో, అదైతే నేను పక్కన పెట్టేసి ఇక్కడ మీకు కొర్రలు అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇక్కడ 1 గ్లాస్ 1 1/2 గ్లాస్ అయితే తీసుకుంటాను అనమాట. నాకు మా ఆయనకైతే అది సరిపోతుంది. ఆ రోజైతే మా అత్తయ్య అయితే ఇంట్లో లేరు. సో, ఇంకా మా ఇద్దరికైతే ఇక్కడైతే మజ్జిగ అయితే నేను ఏమంటారు మెజర్ అయితే చేసుకున్నాను. అది 1 గ్లాస్ వచ్చింది నాకు. దాంతో పాటు మిగతాదైతే వాటర్ యాడ్ చేసినాను. మనకి 1:2 అనమాట. సేమ్ రైస్ లాగానే ఇది కూడా. సో, ఇదైతే ఇక్కడైతే కుక్ అయిపోయిందనమాట. జస్ట్ 15 మినిట్స్ లాగా సేమ్ రైస్ లాగానే కుక్ అయిపోయిందనమాట నాకు. సో, మీకేమైనా వాటర్ సరిపోకపోతే మీరు పైకెళ్ళి మళ్ళీ వాటర్ వేసుకొని రైతాతో సూపర్ ఉంటుంది. ఓకే.